ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సారు ఆపమని చెప్పండి సారు, మా సారు వస్తా ఉన్నారు. ఆపండి. సారు సారు మీరైనా చెప్పండి సారు. ఎంఆర్ఓ గారు ఏంటిదంతా? మా కంపెనీని ఎందుకు కొలుస్తున్నారు చెప్పండి. అదేంటమ్మా అన్ని తెలిసి కొత్తగా అడుగుతున్నారేంటి? ఎఫ్టీఎల్ సర్వే ప్రకారం బఫర్ జోన్ లో ఉన్న అన్ని కట్టడాలని నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలుగా భావించి కూల్చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ కంపెనీ కూడా ఉన్నట్టు రికార్డ్స్ చెప్తున్నాయి. అయ్యో లేదు, ఇదంతా అబద్ధం. ఆర్ఆర్ కంపెనీ నిబంధనలకి విరుద్ధంగా నిర్మించిందైతే ఆ రోజు ఈ కట్టడానికి పర్మిషన్ కూడా మీరే ఇచ్చారు కదా. ఆ రోజు కరెక్ట్ గా ఉన్న నిబంధనలు ఈ రోజు తప్పుగా ఎందుకు మారాయి సార్? అవన్నీ మాకు తెలియదు మేడం. ఎఫ్టీఎల్ వాళ్ళు సర్వే చేసి అందించిన రికార్డ్స్ లో ఈ బిల్డింగ్ కూడా ఉంది. ఇది మీకు సంబంధించిందని సీఎం గారికి కూడా ఇన్ఫార్మ్ చేశాం. ఆయన కూడా ప్రజాక్షేమం తప్ప స్వలాభం గురించి ఆలోచించనని సీఎం గారు వెంటనే కూల్చేయమని ఆర్డర్ పాస్ చేశారు మేడం. మా డ్యూటీ మేము చేస్తున్నాం. మీరేదైనా ఉంటే లీగల్గా కోర్టులో తేల్చుకోండి. సరే, కోర్టులోనే తేల్చుకుంటాం, లేదంటే మీ సీఎం గారితోనే తేల్చుకుంటాను. చూసావా శ్వేత, ఎవ్వరూ విడదీయలేరు అనుకున్న ఆర్ఆర్ బంధాన్ని కొక్లీనర్తో ఎలా విడదీశానో, రాజు రూపల బంధం కూడా దగ్గరలోనే విడిపోయేలా చేయకపోతే నా పేరు జీవనే కాదు. నీ మీద నాకు నమ్మకం ఉందన్నయ్య. పద. ఆపండి. అసలేమనుకుంటున్నారండి మీరు? ఒక కంపెనీని కూల్చే ముందు కనీసం నోటీసులు ఇవ్వాలని తెలీదా? నోటీసులు కంపెనీకి పంపించే ఉంటాం. మీరు తీసుకోకపోవడం వల్ల అవి మళ్ళీ మాకే రిటర్న్ వచ్చేసి ఉంటాయమ్మా. అది అబద్ధం సారు. నేను రోజు కంపెనీకి వస్తున్నాను, ఏ రోజు ఎలాంటి నోటీసులు రాలేదు. ఈ కంపెనీ మీద ఆధారపడి చాలా కుటుంబాలున్నాయి సారు. ఇప్పుడు ఉన్న పడంగా ఆ కుటుంబాలని రోడ్డు మీద పడ్డాయి సారు. వాళ్ళని ఆదుకునే వాళ్ళు ఎవరు సారు? రాజు, రూప, మీరేం బాధపడకండి. ప్రొక్లైనర్స్ ని పెట్టి గోడల్ని పగలగొట్టగలరేమో, కానీ మనలో ఉన్న ఆత్మస్థైర్యాన్ని పగలగొట్టలేరు. గోడ మీదున్న ఆర్ఆర్ లోకోని విడగొట్టగలరేమో, కానీ మీ ఇద్దరిని విడగొట్టలేరు. ఇదంతా కావాలనే సీఎం గారు ప్లాన్ చేసి అధికారుల్ని ఉసిగొలిపినట్టుంది. ప్రజాక్షేమం కోసం ఏం చేసినా సపోర్ట్ చేస్తాం, కానీ ప్రజాస్వామ్యంలో ఎవరికి అన్యాయం జరిగినా సహించేది లేదు. అది నీతో పాటు నా చెల్లికి కూడా అన్యాయం జరిగింది. పదండి, తాడో పేడో తేల్చుకుందాం. వద్దు జీవన్. పెద్దయ్య గారి ఇలా పగతోనో పంతంతోనో ఈ పని చేసుండరని నా మనసు చెప్తుంది. ఏదో తప్పుడు సమాచారంతో ఆయనకే తెలియకుండా తీసుకున్న తప్పుడు నిర్ణయం అయి ఉంటుంది. మనం వెళ్ళి పెద్దయ్య గారిని నిలదీస్తే ఆయన రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారిపోతుంది. పెద్దయ్య గారి నిర్ణయం సరైంది కాదని తెలిస్తే ఆయన కృంగిపోతారు. అది మన వల్ల జరగకూడదు. ఎంత ఓపిక, ఎంత సహనం మీకెక్కడి నుంచి వచ్చింది రాజు?
ఆయన తీసుకుంటున్న తప్పుడు నిర్ణయం వల్ల మీ జీవితం పాడవుతుంది. అది చాలదన్నట్టు ఇప్పుడు ఈ తప్పుడు నిర్ణయం వల్ల నీ జీవనాధారం పాడు చేశారు. ఇంకా ఏం కావాలి రాజు? ఈవిడ చెప్పేది కూడా నిజమే. పదండి వెళ్ళి అడుగుతాం. పదండి పదండి. రా రూపా. శ్వేత, మనం అనుకున్నదే జరుగుతోంది. నువ్వు మీడియాని మన వాళ్ళని తీసుకుని సీఎం క్యాంప్ ఆఫీస్కి వెళ్ళు. నేను ముత్యాలాంటి దగ్గరికి వెళ్ళి ఎంత ఆజ్యం పోయాలో అంత పోస్తాను. సరే అన్నయ్య. ఈ మెడిసిన్ తీసుకొని రండి. ఎక్స్క్యూజ్ మీ, ఏ డాక్టర్ని కలవాలి? గైనకాలజిస్ట్. ఓకే. హారతి. ఆంటీ, ఆంటీ, మళ్ళీ ఈడొచ్చేడేటి? ఏ దరిద్రాన్ని మూసుకొస్తున్నాడో ఏటో. రా బాబు రా. ఏం బాబు, శ్వేత రాలేదా? రాలేదండి. శ్వేత పుట్టెడు దుఃఖంతో ఉంది. ఇంట్లో నుండి అడుగు కూడా బయటకు పెట్టలేకపోయేంత బాధతో ఉంది. ఏ మాయ రోగం వచ్చిందో? ఏమైంది బాబు శ్వేతకి? ఏం చెప్పమంటారంటే, ఒకవైపు పెళ్లికి రాజు ఒప్పుకోలేదన్న బాధ, మరోవైపు ఆ సూర్యప్రతాప్ తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాజుకు అన్యాయం చేస్తున్న తీరు చూసి కుమిలిపోతుందంటే. పెద్దయ్య అధికారం అడ్డం పెట్టుకుని అన్నయ్యకేం అన్యాయం చేస్తున్నారు? అది చెప్పినోడు అవి కూడా చెప్తాడు ఆగుబారాలు. బాబు నువ్వేమంటున్నావు నాకు అర్థం కావట్లేదు. ఒకసారి టీవీ చూస్తే మీకే తెలుస్తుంది. రండి ఆంటీ. సీఎం బయటికి రావాలి, 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 బయటికి రావాలి, సీఎం బయటికి రావాలి, సీఎం బయటికి రావాలి, సీఎం బయటికి రావాలి, బయటికి రావాలి, సీఎం బయటికి రావాలి, సీఎం బయటికి రావాలి, సీఎం బయటికి రావాలి. ఆగండి మేడం, ఆగండి మేడం. సీఎం గారు ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నారు. అయినా మీరు ఇలా క్యాంప్ ఆఫీస్ మీదకి రావడం అంత కరెక్ట్ కాదు మేడం. మీకు సమస్య ఏమైనా ఉంటే కంప్లైంట్ రాసి ఇవ్వండి. నేను సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాను. ఆయన మా ఆఫీసుల మీద ప్రొక్లీనర్ పంపిస్తే తప్పులేదు, కానీ మేం ప్రశ్నించడానికి వస్తే మాత్రం తప్పైపోయిందా? రమ్మని చెప్పండి మీ సీఎం గారిని. సీఎం బయటికి రావాలి, సీఎం బయటికి రావాలి, సీఎం బయటికి రావాలి, సీఎం బయటికి రావాలి. మేడం ఆగండి మేడం, మేడం ఆపండి మేడం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.